పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నా పేరు ఇనుముల సత్యనారాయణ. ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఈ క్రమంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసులు వేయడమే కాకుండా భూపాలపల్లి జిల్లాలో అనేక ప్రభుత్వ మరియు సింగరేణి భూములపై అనేక కేసులు వేసినటువంటి నాగవెల్లి రాజలింగమూర్తిలాగా మంత్రిలో కేసులు వేస్తున్న నన్ను కూడా చంపుతా అని చెప్పేసి కొద్దిమంది రియల్ ఎస్టేట్ మాఫియా వారు భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా బెదిరింపులకు గురి చేస్తూ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తూ నన్ను మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో గత 6 నెలలుగా నాపై అనేక సోషల్ మీడియాలో ఏదైతే రియల్ ఎస్టేట్ సంబంధించిన మాఫియాకు చెందినటువంటి వ్యక్తులు కిరాయి మనుషుల ద్వారా అనేక మార్లు నా వృత్తి పైన, నా కుటుంబం పైన, చివరికి నేను ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాద వృత్తిపై కూడా అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నా కూడా నేను మౌనంగా భరిస్తూ వచ్చాను. కానీ ఇటీవల కొన్ని మంత్రులు ఉన్నటువంటి కారణాల వల్ల, మా నాన్నకు జరిగిన మానసిక వేధింపుల వల్ల మా తండ్రి మార్చి 12వ తేదీన ఆకస్మికంగా మృతి చెంది, ఓవైపు తండ్రి చనిపోయిన బాధలో నేనుంటే, అదే మార్చి 19వ తేదీన భూపాలపల్లి జిల్లాలో జరిగినటువంటి నాగవెల్లి రాజలింగం అనే దారుణ హత్య జరిగిన తెల్లవారి నుంచి నా మీద అనేక రకాలుగా పోస్టులు పెడుతూ తర్వాత టార్గెట్ నువ్వే అని, రాజలింగమూర్తిలాగా నిన్ను కూడా అంతం చేస్తామని చెప్పేసి విపరీతమైన కామెంట్లు చేస్తూ పెడుతున్న వైనం మంత్రిలో జరుగుతూ ఉంది. ఒకవైపు రామగుండం పోలీసులు కానీ, రామగుండం పోలీస్ కమిషనరేట్ కానీ అధికారులు సోషల్ మీడియాపై పూర్తి స్థాయి నిఘా ఉందని, ఎవరు ఎలాంటి కల్లోలాలు సృష్టించే, మత విద్వేషాలు సృష్టించే పోస్టింగ్లు పెట్టినా కూడా వారిపై కేసులు నమోదు చేస్తామని, అంతేకాకుండా అవసరమైతే పీడీ యాక్టులు కూడా నమోదు చేస్తామని చెప్తున్నటువంటి ఈ ప్రస్తుత యంత్రాంగంలో 6 నెలలు నాపై జరుగుతున్న ఏ సోషల్ మీడియా మీద కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోని పరిస్థితి ఇక్కడ నెలకొంది. కాబట్టి ఇప్పటికైనా నేను ఏమంటున్నానంటే, ఏదైతే రాయలింగ్ చేసినటువంటి కేసులు, రాయలింగమూర్తి చేసిన కేసుల మాదిరిగానే మంత్రిలో ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకులపై కేసులు వేయడమే కాకుండా ఏదైతే కోట్లాది రూపాయలు విలువ చేసి అనేక ప్రభుత్వ భూములపై, ముఖ్యంగా గంగాపూరి వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ భూమి 2.5 ఎకరాలు కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ గారణ భూమిపై కూడా నేను గౌరవ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలు చేయడమే కాకుండా ప్రస్తుతం ఆ కేసు పెండింగ్లో ఉంది. ఏదైతే ఆ భూమిని కొంతమంది డెవలప్మెంట్కి తీసుకొని బాగు చేస్తామని చెప్తున్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా ఉన్నారో వారి మూలంగా ఇప్పుడు నాకు ప్రాణభయం ఏర్పడింది. ఎందుకంటే భూములపై, ప్రభుత్వ భూములపై కేసులు వేసిన రాయలింగమూర్తిలాగా నిన్ను హత్య చేస్తామని ఒక వైపు చెప్తూ, అదేవిధంగా నేను కూడా కేసులలో ఇక్కడ వేసిన ప్రజా ప్రయోజన కేసులలో భాగస్వామిగా ఉన్నా కాబట్టి నాకు ఇప్పుడు ప్రాణభయం అనేది ఏర్పడేది. కానీ ఇప్పటికైనా మంత్రి నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎవరైతే ఇన్ని రకాలుగా అక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తూ నీతిమంతులుగా పోసుకుంటున్న వారు ఉన్నారో వారు ఏమేమి చేసిండ్రు, కాళేశ్వరం నుంచి మొదలుకుంటే పెద్దపల్లి వరకు రియల్ ఎస్టేట్ పేరిట అమాయకులను ప్లాట్ల పేరిట మోసం చేసిన విషయంలోనే కానీ, పెట్టుబడుల పేరిట రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరిట అమాయకుల దగ్గర పెట్టుబడి తీసుకొని ఇప్పటికీ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు వేధిస్తున్న విషయంలోనే కాకుండా, ప్రభుత్వ ప్రైవేటు స్థలాలను కూడా ఆక్రమించి కబ్జా చేసుకోవడమే కాకుండా, ఇటీవల మంత్రిలో కూడా దాదాపుగా 50 లక్షలు చేసే 2.5 గుంటల విలువైన స్థలాన్ని కూడా కబ్జా చేసుకొని ఆ తర్వాత తమ కుటుంబ సభ్యుల పేరిట స్థలం ఉన్నట్టు రికార్డులు సృష్టించి ఈ మధ్యలోనే చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విషయాలతో పాటుగా వారి హయాంలోనే ప్రభుత్వాన్ని ప్లస్ బ్యాంకులో కూడా మోసం చేసి కోట్లాది రూపాయలు రుణంగా పొందిన విషయంలో కూడా గౌరవ ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలతో పాటుగా ప్రజాస్వామ్య వ్యవస్థలను, అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థను కూడా ఆశ్రయిస్తానని, అది సంబంధించినటువంటి ఏదైతే చేసిన అక్రమాలు కూడా ప్రజల ముందు ఉంచుతానని తెలపడమే కాకుండా, నాకు ఏది జరిగినా కూడా ఈ మంత్రికి సంబంధించిన రియల్ ఎస్టేట్ మాఫియా వ్యక్తులతోటి, అదేవిధంగా వ్యక్తులను కొద్దిమంది మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రోత్సహిస్తూ దీన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్న విషయంలో కూడా నాకు కానీ నా కుటుంబానికి ఎలాంటి ప్రాణహాని జరిగినా ఆ 10 మంది వ్యక్తుల పేర్లు కూడా రేపు పొద్దున నేను రాష్ట్ర స్థాయి న్యాయస్థానాలకు, రాష్ట్ర స్థాయి ప్రజాస్వామ్య సంస్థలకు కూడా చెప్పి ఆ తర్వాత నేను మంత్రి ప్రజాక్షేత్రం కూడా ఆ పేర్లు ఇవ్వాలని కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా మంత్రికి సంబంధించిన కొంతమంది మీడియా మిత్రులు 6 నెలల క్రితం ఒక ప్రత్యేకమైనటువంటి అత్యుత్సాహంతో వాళ్ళే టైటిల్స్ పెట్టుకొని ఏదైతే వార్తలు రాసిందో ఆ వార్తల నేపథ్యాన్ని తీసుకొని, ఆ టైటిల్స్ తీసుకొని ఈరోజు నా మీద సోషల్ మీడియాలలో కామెంట్లు ట్రోల్స్ చేసిన విషయాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ, ఏది జరిగిన ప్రతి దాన్ని కూడా ఒక హైకోర్టు న్యాయవాదిగా న్యాయ పోరాటం చేస్తానని, దానికి బాధ్యులైన ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని మీ ప్రెస్ క్లబ్ తరఫున పత్రికా ముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.